లవిస్ట్ ఓల్డ్ ఛానల్కి స్వాగతం. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని కృపను బట్టి మీరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? అయితే రండి, టిఫిన్ అయ్యే టైంకి అయింది. ఈరోజు మేము మా చెల్లి ఇక్కడికి వచ్చిందని చెప్పాను కదండి. ఈరోజు నేను సింపుల్గా పిల్లల కోసమని టిఫిన్ చేస్తున్నానండి. అదేంటో చూపిస్తాను, లాస్ట్ ఎండింగ్ చెప్తాను, చూడండి, మీరే షాక్ అవుతారు. ఇది కూడా నేను నేర్చుకున్నానండి. ఏది మనము స్వయాన కూడా నేర్చుకోం కదా, ఎవరో చెప్తేనే నేర్చుకుంటాము. సో ఇది కూడా మా సిస్టర్ ఒక ఆవిడ చెప్తే నేను నేర్చుకున్నానండి. ఈ విధంగా కట్ లెంత్ అయితే చూడండి, లెంత్ ఇట్లాగా పల్లీలు కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, ఆల్రెడీ నేను వేయించానండి, కానీ ఛానల్ మీకు చూపెట్టడం కోసమని తిరిగి ఇలాగా కొంచెం కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా పల్లీలు వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని పక్కకి పెట్టేసుకోవాలా. చెప్పాను కదండి, మా పిల్లలు నాన్ వెజ్ ప్రియులు అనేసి, నాన్ స్టాప్ నాన్ వెజ్. ఏంటండి ఈ రోజుల్లో నాన్ వెజ్ ఆర్గానిక్ ఎక్కువైపోయింది అంటారా? ఏం చేస్తాం, కొన్ని ఎన్ని చెప్పినా కొందరికి ఎక్కదనమాట, అది అంతే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాగా ఆయిల్లోనే కొంచెం మనం సిమ్లో పెట్టుకుందామండి. హీట్ అయింది, పైకి ఎగ్గుద్ది. ఇవి వెల్లుల్లండి, అలాగ రెబ్బలు కొంచెం ఇలాగ దంచుకొని అందులో వేసేసుకొని, ఆ తర్వాత అటుకులు ఉంటాయి కదండి, అటుకులు ఇలాగండి, ఈ అటుకులు కొన్ని ఉన్నాయి, ఇలాగా వేసేస్తాము. అటుకులు వేసి ఇలాగ వేయించుకోవడం అంతే అండి. దాని ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగుతుందని అలా వేసాను. ఇలాగా మేము ఇక్కడ కొంత గ్రామీణ ప్రాంతంలో ఉంటామండి. మా చెల్లి వాళ్ళు అయితే సిటీలో ఉంటారు, వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారండి. నేను కొంచెం తెలుస్తుంది కదా ఇక్కడ పద్ధతులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేబీ ఏదైనప్పటికీ ఇలాగా మన ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలకి ఇలాగ పల్లెటూరు రుచులు కూడా, మా చిన్నోడండి చాలా ఇష్టపడతాడు మా ఎఫ్రాయిం. మా పెద్దమ్మ దగ్గరికి వెళ్తే చాలా బాగా చేస్తుంది అంటాడండి. వానికి ఏం తెలుసో ఏమో తెలియదు, కాకపోతే అట్లా అంటాడు. ఏదో అండి నేర్చుకున్నది అలాగే మీతో షేర్ చేసుకోవడం. నేను మాట్లాడుతున్నాను, స్టాప్ మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా? నేను ఇంతే అండి, మాట్లాడుతూనే ఉంటాను. ఇలాగండి లెంత్ అవుతుందేమో, అయినప్పటికీ కూడా ఫాస్ట్గానే చేసేస్తాను. ఇలాగా కరివేపాకు వేసుకొని కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా ఈ టైంలో ఎందుకు వేసాను అంటే దాని కలర్ చేంజ్ కాకూడదు అనే ఉద్దేశంతో, మంచిగా అరమ కూడా వస్తుంది దానికి. అట్లాగా మనం దీన్ని ఇట్లా మెదుపుతూ ఉండాలి, బాగా కలుపుతూ ఉంటే కొంత బ్రౌనిష్ వస్తుంది. మనం దీన్ని తీసేసుకుంటే దీని ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇలాగనమాట, ఇంకా అంతే, ఇది వేయించుకోవడమే అండి. ఇలాగా వేయించేసుకొని సిమ్లో పెడతానేమో తొందరగా కాదండి, హైలో పెడతానేమో మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడేమో ఆకలి వేస్తుంది అంటున్నారండి. లేవమంటే లేవరు, ఆల్రెడీ 7 గంటలకు లేచి స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఇప్పుడు లేవంటారా అంటే ఎవరు మాట వినట్లేదండి అసలు. అప్పుడు వెళ్ళాలా, ఇప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు మాకు రెస్ట్ లేదు అంటారు. మరి వంటింట్లో వంట చేసే అమ్మకు మాత్రం ఎప్పుడు రెస్ట్ ఉండదు కదండి. అయినా తల్లి ప్రేమ అంతే, సరెండర్ అయిపోతూ ఉంటుంది తల్లి. మా అమ్మ కూడా నాకు బాగా సరెండర్ అవుతుందండి. దాపియన్లా ఉంటుంది మా అమ్మ, నడవలేకున్నా బాగా చూసుకుంటుంది. అట్లాగే నేను నా పిల్లల్ని వాళ్ళు ఎంత అలుగుతా ఉన్నా నేను మా అమ్మ మీద అలిగినట్టుగా గుర్తుకొస్తాను. ఓకే అండి, ఇలా అండి. ఇలాగనే కలుపుతూనే ఉండాలి. వదిలేసామంటే అటుకులు ఇక్కడ స్టవ్ కట్టేసిపోయిందండి. ఇలాగ తీసుకొచ్చి ఇట్లా గుమ్మరిచ్చేసేసి అన్నీ ఇలా పెట్టేసేసేస్తే గీకుడు ఎక్కువైపోతుందండి, అదంతే. ఇలాగ పెట్టేసి కొంచెం సాల్ట్ లైట్గా ఇలాగ చల్లేసేసుకొని, పచ్చిదే అండి, ఇలాగ ఈ ఆయిల్లోనే
మనకి కొంచెం ఘాటుగా ఉంటుంది మా కారం కూడా. ఓన్లీ పచ్చిమిర్చి ఏం వాడట్లేదండి, జస్ట్ ఇలాగా కొంచెం ఇందులో కొంచెం సాల్ట్ కూడా ఉంటుందండి. మేము పట్టించిందే, విలేజ్ కదండి, మేము అన్నీ పట్టించిందే వాడుకుంటాం. అంటే మాకు ఓపిక ఉందండి, అట్లా అని కాదు, అదే సంగతి. ఇది ఇలాగే ఉండిపోద్ది అంతే. ఇంక ఉప్పు కారం వేసేస్తే, ఉప్పు కారం వేసి అది అలా అయిపోద్దండి. ఫస్ట్ ఎల్లుల్లి వేసాం, ఆయిల్ వేసాం, అదే వేసాం, ఇలా అండి. ఇది దీని పని ఫినిష్ అయిపోద్ది. ఇది ఇలా వదిలేసేస్తాం, దీనికి ఇలాగైపోద్ది. ఇగో ఆనియన్ చూసారండి, ఇది తెలుసు అంటారా? తెలుసండి, అందరికీ తెలుసు. బట్ మేము కూడా ఈరోజు మా పిల్లలకి ఇలాగే ఇది స్నాక్స్కి వాడుకోవచ్చు, టిఫిన్ కూడా వాడుకోవచ్చు. కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను, లైట్గా ఆనియన్ అండ్ టమాటాలు కూడా వేసేసుకుంటానండి. టమాటాలు కూడా పెట్టేసి ఇది స్నాచ్ చేయడమే అండి. స్నాచ్ చేసి ఇందులో ఎగ్ కలపడం అంతే. ఇదిగోండి, చూసారా? ఇదంతా మా పిల్లల టిఫిన్స్ అండి. ఇదంతా కూడా ఇలాగా మనం అంతా ఫోల్డ్ చేసి చక్కగా బాగా ఇట్లా పిసుకోవాలన్నమాట. ఇది ఇట్లా ఇట్లా ఇది 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 అంతా కూడా స్మాష్ అయినాక చూపిస్తా, ఓకే అండి? ఇదిగోండి, ఆయిల్ వేసాను, ఎగ్ ఫ్రై చేసేస్తున్నాను. 1 ఎగ్ వేసానండి. ఇలాగ మన ఇష్టము, ఎగ్స్ మా పిల్లలను బట్టి మేము వేసుకుంటున్నామండి. ఇది ఎగ్స్ లెక్క ఏమి ఉండదు, బట్ మన ఇష్టం అది, అంతే. ఇలాగ నాకు నచ్చిన అన్నీ నేను వేసుకుంటాను, నాకు సరిపడినను. మేము 9 మెంబర్స్ ఉన్నాం, అలాగే మా పిల్లలకి అలాగా ఇదంతా అందులో అదే మంచి ప్రోటీన్ అండి. అయినప్పటికీ కూడా మా పిల్లలు తినరు, తినకపోయిన కారణాన్ని బట్టి ఇలాగ నేను ఎగ్స్ పెడతా ఉంటాను. ముఖ్యంగా మా చిన్నోడు అస్సలు తిన్నాడండి, మా పెద్ద పాప చిన్న పాప అస్సలు తిన్నారు. ఒకవేళ తిన్నారు అని అంటే ఇంకా సనుగుడు గునుగుడు చాలా విసిగించి కొట్టే వరకు తీసుకెళ్తారండి. వాళ్ళని కొట్టడం ఎందుకులే అనేసి ఇలాగండి. ఇంకా నాతో ఎంత ఉన్నాయి, నేను ఇంతే ఇలా ఫోల్డ్ చేయడం, ఏం వేయలేదండి. ఆల్రెడీ మనం అక్కడ అన్నీ వేసుకుంటున్నాం కనుక సరిపోతాయి అవే మస్తు. ఈ విధంగా ఏంటి ఇలా తిప్పుతున్నారంటారా? ఏం కాదు, అలాగే తిప్పినా మంచిగా ఉంటుంది. ఇంతే అండి, ఇది మంచిగా వేయించుకుంటే ఇంకా దాంట్లో వెళ్ళి కుక్ చేయడం అంతే. అయ్యో, కరెంటు పోయిందండి మా దగ్గర. ఏమనుకోకండి, మేము రీచ్గా లేమండి. దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా రీచ్గా మీకు కూడా అన్నీ ఇక్కడ అక్కడ అన్నీ ఉండేటట్టుగా చూస్తాం. ఇది స్టెప్ అండి, ఇలా ఉంది ఏంటి అంటారు, ఇది వెళ్ళట్లేదు, అలాగుంది. మేము రెంట్లో ఉంటామండి, ఇంకా అలాగా ఉంటాం. మాది విలేజ్ అనమాట, ఇంకా లాంగ్ విలేజ్. మా పిల్లల చదువుల కోసం అని ఇక్కడికి వచ్చాము మేము. అలాగే చూసారా? అయ్యో అలా అయిపోయింది కదా అనిపిస్తుంది కదా, స్టార్టింగ్ చేస్తా అంటే అలాగే అనిపిస్తుందండి. మనం చూస్తా అంటే ఇలాగ అయిపోతుంది. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటాను, నాకు చాలా ఇష్టం మీ అందరితో మాట్లాడడం. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నానే అనిపిస్తుంది యూట్యూబ్ చూసేటప్పుడు అండి. యూట్యూబ్ కనిపెట్టిన వారు నిజంగా చాలా గొప్పవాళ్ళు అండి. అనేక మంది పరిచయం చేసుకుంటున్నాం, అనేక మందిని చూస్తున్నాం, అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. అసలు లేకపోతే ఎంత అదిగా ఉండేదండి, నిజంగా గ్రేట్. టెక్నాలజీ బాగా పెరిగిపోతున్నటువంటి విషయంలో నిజంగా ఇంత ఇలా జరుగుతుంది అంటే కూడా నమ్మసౌక్యంగా లేదండి. ఒకరికొకరం ఆదరణ పొందుతూ ఒకరి బాధలు, అరే కొంచెం ఇలా ఏదైనా అవుతుందంటే కూడా సానుభూతి పెడుతున్నారు. నిన్న చేసినటువంటి దానికి కూడా కామెంట్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ టైం అండి వీడియో ముందుకు రావడం, నాకు తెలియదు అసలు, మాకు అంత అలవాటు లేదండి విషయంలోనూ. తెలిసిపోతుంది కదా మీకు, ఉన్నది ఉన్నట్టుగా రియల్గానే చెప్తున్నాను, ఇందులో ఏమీ లేదండి. అంతే అండి, ఫ్రై అయిపోయింది, ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం అండి. ఇది చూడండి, ఇలాగ అయిపోయింది అంతా. ఇది చెప్పాను కదా, పటాపట్ చెప్పేస్తాను చూడండి. ఆయిల్ వేసుకోండి, ఆయిల్లో
ఈ పల్లీలు ఫస్ట్ వేయించేసుకొని నేను పెట్టేసుకున్నానండి. పల్లీలు అయిపోయిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి వేయించుకొని ఆ తర్వాత అటుకులు వేయించేసేసుకొని ఇలా పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత ఆమ్చూరి పౌడర్, ఇక్కడ ఈ ప్లేస్లో ఆమ్చూరి కాకుండా మామూలుగా అయితే అదే ఉండాలండి మనకి. ఇప్పుడు సీజన్ ప్రస్తుతానికి నాకు లేదు, ఇప్పుడు ఇంట్లో కాయలేదు కనుక పౌడర్ తీసేసుకున్నాను. మ్యాంగో పౌడర్ అనమాట. ఇది లెమన్ అండి. ఇలాగా ఇది పులిపే ఉంటుంది, బట్ ఇది కొంత మంచిది కదా, అందుకనేసి సి విటమిన్ అనేసి అట్లా కూడా తీసేసుకున్నాను. టమాటాలు, కొత్తిమీర, అంతే. ఇదేంటి ఆనియన్ అండి, ఇది టమాటా. ఇలాగ అన్నీ మిక్స్డ్ అయిపోతాయండి. ఇది ఎగ్ చూసారండి, ఇది బ్రెడ్. ఇదిగో మా పిల్లలు అక్కడ రెడీగా కూర్చున్నారు చూడండి, చూస్తున్నారండి. ఇదిగో చూడండి, ఇతులు తీసేసానండి, అయినా పడ్డట్టున్నాయండి. లేదు పడలేదు, ఒకటి పడ్డదండి. అలవాటు అయిపోయిందండి అవి. ఏంది అట్టా చేస్తుంది అనుకుంటున్నారా? ఇట్లానే చేసుకుంటేనే మేము ఇప్పుడు నాకు 40 years అండి, మేము బాగానే ఉన్నాము. ఇట్లా తింటే కూడా మంచిగా ఉంటారు. ఇప్పుడు అన్నీ సుకుమారంగా తిన్నా కూడా అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి కదండి, వస్తున్నాయి ఇంకా డైరెక్ట్గా. ఇది నా మిల్క్ అండి, నాకు బ్లడ్ లేదు, 5 points ఉన్నాయి. కొంచెం సిక్ అయ్యానండి వాళ్ళ కోసమని, అందుకని నేను ఇలాగ తాగేస్తూ ఉంటానండి డైరెక్ట్గా. ఇది కొబ్బరి మిల్క్ అండి, ఇందులో కొంచెం బెల్లం వేసుకొని తాగుతూ ఉంటాను. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఇలాగ కలిపేసుకోవడమే. అదే అండి, ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ఇంట్లోకి వేసేసానండి, అదంతా ఫోల్డ్ కొట్టేసాను. ఇంకా ఇలా అండి పైన పెట్టండి. అప్పుడైతే మంచిగా క్రష్ చేయాలా, లోపలదైతే కనబడకుండా. పిల్లలు తిన్నారు కనుక ఇంకొంచెం షార్ప్ కూడా చేయలేనండి, ఎందుకంటే టైం లేదు, ఇప్పటికే 10 అవుతుంది. ఇది సంగతి అండి. ఇట్లాగా కలిపేసి ఇటు బ్రెడ్ ఇలాగా కనబడితే తీసేస్తానండి, అందుకే అడుగుతీస్తా. ఇలాగ పెట్టి ఇస్తేనే చక్కగా తినేస్తారు వాళ్ళు, నచ్చుద్ది. దీంట్లో మీ ఇష్టం అండి, టమాటా సాస్ అలాగా ఏదైనా వేసేసుకోండి. ఇలాగ పెట్టి ప్లేట్ ఇలాగ పట్టుకొని తినేస్తారు వాళ్ళు. పల్లీలు అలా ఇష్టం అండి, ఇష్టం. పల్లీలు నచ్చితే వేసుకోండి మీరు, మీకు నచ్చితే, లేదంటే లేదు. బట్ ఇలా చేస్తే బాగుంటుంది. ఇది ఏవి కూడా ఫ్రై కాలేవండి, ఇందులో చాలా తక్కువ ఆయిల్, అసలు ఆయిల్ అనేది ఉండదు, జస్ట్ మనం వేయించుకోవడానికి మాత్రమే. అదేంట్రా ఎక్సెట్రా. చూస్తున్నారండి, తినండి రా, తిని చెప్పండి ఎలా ఉందో, టేస్ట్ చెప్పండి ఫస్ట్. ఇలాగ మీరు ఎంత గట్టిగా పట్టుకొని తింటే అంత మంచిగా ఉంటుంది. లూజ్గా పట్టుకుంటే బ్రెడ్ కదా ఇచ్చుకోపోతుంది, అది పెంక మీద పెడితే ప్రోటీన్ అవుతుంది, వేస్ట్. ఇంకా అంత వెయిట్ ఎంత. ఇప్పా ఎట్లా ఉంది? బాగుంది. అబ్బి నువ్వు? బాగుంది. ఇలాగండి మా చెల్లి, చూస్తున్నారా? థ్యాంక్ యూ అండి, ఆదరించండి ఛానల్ని, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ అండి. బాయ్.